Hey guys, welcome back to my channel Siblings Mom and this is Madhu Gadraju. So ee vlog వచ్చేసి నేను ఫస్ట్ టైం మోడలింగ్ చేశాను కేవీ మేకవర్స్ కి. ఫస్ట్ టైం నేను ఇలా మోడలింగ్ చేయడము అండ్ నాకు చాలా ఇష్టం కూడా ఇంట్రెస్ట్ కూడా. మా ఆద్యాని మోడలింగ్ ఫీల్డ్ లో చూడాలనుకున్నది నా డ్రీమ్, కానీ నేను చేస్తా అనేది నాకు ఉంది, కానీ ఆల్ ఆఫ్ సడన్ గా అనుకోలేదు. ప్రీవియస్ వ్లాగ్స్ లో కూడా చెప్పాను కదా, నాకు 2 kids, ఇద్దరు గ్రో అయ్యే కొద్దీ నాకు ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు పిల్లలు చిన్నప్పుడు మన కాన్సన్ట్రేషన్ మొత్తం వాళ్ళపైనే ఉంటుంది కదా, ఆబ్వియస్లీ ఎవరికైనా అంతే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటున్నారు అండ్ నేను కూడా నా కెరియర్ని యూట్యూబ్లో కానీ ఇలా మోడలింగ్ ఆపర్చునిటీస్ వస్తే కనుక డెఫినెట్లీ చేస్తాను. అండ్ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ క్లిప్స్ వచ్చేసి రెడీ అయిన తర్వాత బిహైండ్ ద సీన్స్ కూడా మీరు నెక్స్ట్ క్లిప్స్లో చూడొచ్చు. వెయిట్ చేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూడండి బ్యాక్ పెట్టినాక ఇలా పట్టుకోండి, ఇలా పక్కకు చూడండి, ఒకసారి కొంచెం కింద చూడండి. బయట లేకుండా కొంచెం ఎదురుకు వచ్చుకుని అలానే ఇలా ఇలా పట్టుకోండి, అలా చూడండి. పై చూడండి, క్లోజెస్ స్మైల్, కొంచెం పైకి ఐస్, కిందకి ఐస్, మొత్తం కంప్లీట్గా కింద చూసుకోండి. సో నేను కేవీ మేకవర్స్కి వచ్చేసాను. తనే కీర్తి, మేకప్ ఆర్టిస్ట్. మేమిద్దరం ఒక లుక్ అనుకున్నాము, సేమ్ ఆ లుక్కి నన్ను రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఏ సెలబ్రిటీ లుక్కి నేను ఇలా రెడీ అయ్యానో ఆ పిక్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు. కానీ ఏం చేస్తాం ఇప్పుడు, దేంట్లో పెట్టుకో రబ్బర్ బ్యాండ్, బ్యాండ్స్ డైరెక్ట్గా బ్యాండ్ పెట్టినాను. లాక్ బ్యాండ్, నువ్వు లాక్ బ్యాండ్ ఎలా పెడతావు, డైరెక్ట్గా వేసి తీస్తావా, లాక్ పిన్తో పెడతావా? బొట్టుకి, అవును బొట్టుకి వద్దరికి వచ్చింది. ఇప్పుడు బాలీవుడ్లో ట్రెండింగ్ కదా స్లీక్ హెయిర్ బన్ విత్ ఫ్లవర్స్, అదే హెయిర్ స్టైల్ నాకు స్టైల్ చేస్తున్నారు ఇక్కడ. సో ఇప్పుడు నాకు హెయిర్ డన్ అయిన తర్వాత ఐ షేడ్ చేస్తున్నారు, స్మోకీ ఐస్. సేమ్ నా సారీ కలర్ ఉంటుంది కదా, ఆ కలర్స్లోనే ఐ షేడ్ చేస్తున్నారు. కీర్తి మేకప్ ఆర్టిస్ట్. తిను బ్రైడల్ మేకప్స్ కానీ సారీ డ్రేపింగ్, ప్రీ ప్లీటింగ్ అండ్ మేకవర్ క్లాసెస్ కూడా ఇస్తుంది ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో. దట్టు వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్లో. మీరు ఎక్కడ నేర్చుకున్నా కూడా ఇంత పర్ఫెక్ట్గా అయితే ఇంత తక్కువ కాస్ట్లో నేర్చుకోలేరు డెఫినెట్లీ. ఇది కంపాక్ట్ మ్యాక్ కాబట్టి నేను ఇది కంపాక్ట్ యూజ్ చేస్తున్నాను. లేదా ఏం యూజ్ చేయాలి, పౌడర్. మ్యాక్ అయితే కవరేజ్ ఎక్కువ ఇస్తుంది కొంచెం, రిమైనింగ్ కంపాక్ట్స్తో కంపేర్ చేస్తే. ఐ మీన్ నార్మల్ మెబిలిన్ ఇవన్నీ కూడా యూజ్ చేయాలి. సరే నేను ఎంత వాడేసాను, ఆల్మోస్ట్ చాలా మందికి టచ్అప్స్ అన్నీ కూడా నేను మ్యాక్తోనే చేస్తాను. మీరు మ్యాక్తో టచ్అప్ చేయక్కర్లేదు, ఏ కంపాక్ట్ అయినా పెట్టుకోవచ్చు, ఓన్లీ టచ్అప్స్ మాత్రమే. ఇప్పుడు ఏం చేశాను, లాక్ చేసి, యా ఎగ్జాక్ట్లీ దీంతో పౌడర్తో.
అండ్ నేను చూసాను, చాలా క్లియర్గా చెప్తుంది తన స్టూడెంట్స్కి ఫ్రెండ్స్లా ట్రీట్ చేస్తుంది వాళ్ళని కూడా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, తనది కాంటాక్ట్ అవ్వండి. తన పేజ్లో చూస్తేనే అర్థమవుతుంది మీకు తను చేసిన మేకప్స్ అవన్నీ. మేము ఒక లుక్ అనుకున్నామని చెప్పాను కదా ముందు క్లిప్స్లో, ఇదే ఈ సెలబ్రిటీ లుక్ ఇన్స్పిరేషన్గా తీసుకుని నన్ను స్టైల్ చేసింది కీర్తి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఇది నా ఫస్ట్ మోడలింగ్ వ్లాగ్. ప్లీజ్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీలో ఎవరికైనా మేకోవర్ క్లాసెస్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కేవీ మేకర్స్ని కాంటాక్ట్ అవ్వడం అస్సలు మర్చిపోకండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.